ప్రత్యర్థి దేశం పాకిస్తాన్ ఎప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సొంత దేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేసుకోలేని పాక్ సర్కార్ కాశ్మీర్ కావాలంటూ వాదిస్తోంది. రీసెంట్ గా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ కశ్మీర్ అంశంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ పాకిస్తాన్ కు జీవనాడి అని, దానిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమంటూ చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. పొరుగు దేశంలో ఉన్న భూభాగం పాకిస్తాన్ కు ఎలా జీవనాడి అవుతుందంటూ ప్రశ్నించింది. భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. భారత్లో భాగమై ఉన్న కశ్మీర్ తమదంటూ పాకిస్తాన్ కొన్నేళ్లుగా వాదిస్తోంది. దీనిపై ఐక్యరాజ్య సమితిలోనూ ప్రస్తావించి నవ్వుల పాలవుతోంది. ఇదే విషయంపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ అంశంపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇండియా పాకిస్తాన్లు సిద్ధాంతపరంగా వేర్వేరు దేశాలన్న మునీర్ కశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడిగా పేర్కొన్నారు. అందుకే కశ్మీర్ను పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోదని, ఎలాంటి శక్తి దానిని పాక్ నుంచి వేరు చేయలేదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దేశ విభజనకు దారితీసిన కారణాలను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మునీర్ ఓ జాతీయ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్కు నిధులు రావడంపై భయాలు నెలకొన్నాయని, అయితే ఆ భయాలను తొలగించే దిశగా పాకిస్తాన్ సైన్యం కృషి చేస్తోందని తెలిపారు. ఉదాహరణగా బెలూచిస్తాన్, కశ్మీర్ అంశాలను ప్రస్తావించారు. బెలూచిస్తాన్ కశ్మీర్కు గర్వకారణమైన ప్రాంతమని, కానీ అక్కడ వేర్పాటువాదం నెలకొందన్నారు. అయినా అక్కడి వేర్పాటువాదులను పాక్ సైన్యం సమర్థవంతంగా అణిచివేసిందన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ అప్పులతో సతమతమవుతోంది. ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు నిత్యావసర వస్తువులు కొనుక్కునే స్తోమత లేక ఆకలితో అలమటిస్తున్నారు. దీనిపైన మునీర్ స్పందించారు. దేశంలో కొనసాగుతున్న ఉగ్రవాదానికి పెట్టుబడిదారులు భయపడే అవకాశం ఉందన్న మునీర్, ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలరా అని ప్రశ్నించారు. త్వరలోని ఉగ్రవాదంపై పూర్తి విజయాన్ని సాధిస్తామన్నారు. అంతేకాదు 10 జన్మలైన బెలూచిస్తాన్ ప్రాంతాన్నెవరూ పాకిస్తాన్కు దూరం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇక బెలూచిస్తాన్తో పాటు కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన మునీర్, కశ్మీర్పై తమ ఆకాంక్ష ఎన్నటికీ చావదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాన్ని తమ దేశానికి జీవనాడిగా అభివర్ణించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాశ్మీర్ను మర్చిపోవడం లేదని, కాశ్మీరీ ప్రజల పోరాటాన్ని తాము సులభంగా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. కశ్మీర్ను పాకిస్తాన్ నుంచి వేరు చేయగల శక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ పౌరులకు సందేశంగా దేశం గురించి తదుపరి తరాలకి చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు ఇలా అన్ని విషయాల్లో ముస్లింలు, హిందువులు వేరనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే రెండు దేశాలు విడిపోవడానికి ప్రధాన కారణమని, అందుకే తమ పూర్వీకులు పాకిస్తాన్ కోసం పోరాడారని గుర్తు చేశారు. ఇలాంటి దేశాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. కశ్మీర్ అంశంపై పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ సర్కార్ గట్టిగా ప్రతిస్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని వదిలిపెట్టడమే పాకిస్తాన్కు కశ్మీర్పై ఉన్న ఏకైక సంబంధమని భారత్ స్పష్టం చేసింది. విదేశీ భూభాగం వారికి జీవనాడిగా ఎలా అవుతుంది? కశ్మీర్ భారతదేశంలో ఒక భాగమని తేల్చి చెప్పింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్పై పాకిస్తాన్ ప్రతినిధులు మళ్లీ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని జైస్వాల్ అన్నారు. పదే పదే అనవసరంగా ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారి అసంబద్ధమైన వాదనలు నిజమయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. పాక్ ఈ ప్రయత్నాల ద్వారా ప్రోత్సహిస్తున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని భారత్ అంగీకరించదని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ గతంలోనూ, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భారతదేశంలో భాగంగానే ఉంటుందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. అంతేకాకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుండా జమ్మూ కశ్మీర్ అసంపూర్ణమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలో స్పష్టం చేశారు. పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడుపుతోందని ఆరోపించారు. ఇటీవల ఐరాస వేదికగా జరిగిన చర్చల సమయంలోనూ శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చల్లో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్పై అనవసర వ్యాఖ్యలు చేయగా భారత ప్రతినిధులు గట్టిగా స్పందించారు.